ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః. హిరణ్యనాభः సుతపాః పద్మనాభः ప్రజాపతిః. శ్రీ విష్ణు సహస్రం 21వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. ధర్మరాజు దుష్ట శిక్షణ కోసం ఆవిర్భవించిన ఖడ్గ చరిత్ర విన్న తరువాత రాజు తన ఆంతరంగిక పరివారంలోకి ఎటువంటి వారిని చేర్చుకోవాలి, ఎట్టి వారిని దూరం పెట్టాలి అని అడిగాడు. భీష్ముడు స్పష్టంగా 2 వర్గాల వారిని వేరు చేసి వివరించాడు. మంచి ఓర్పు గలవారు, ధర్మం తెలిసినవారు, సత్యవంతులు, వ్యామోహం లేనివారు, ప్రతి చిన్నదానికి కోపగించుకోకుండా ప్రసన్నంగా ఉండేవారు, చెప్పడంలోనూ చేయడంలోనూ సమర్థులు. ఇటువంటి వారి వల్ల రాజుకు సంపద వృద్ధి అవుతుంది. ఇక క్రూరులు, లోభులు, మొండివాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, స్తబ్ధులు, కృతఘ్నులు, అసమర్థులు, అసత్యవాదులు, పాపభీతి లేని కఠినాత్ములు, పిరికి పందలు, వ్యసనపరులు, ఇటువంటి వారి వల్ల రాజుకు చెడ్డ జరుగుతుంది. వీరిలో కూడా కృతఘ్నుడు చాలా అధముడు. ఈ సత్యాన్ని వెల్లడించే సంఘటన ఒకటి ఉంది, చెబుతాను విను అని భీష్ముడు నాడీ జంఘుని కథను చెప్పనారంభించాడు. పూర్వం గౌతముడు అనే మధ్యదేశీయుడు తన ధర్మాలన్నీ వదిలిపెట్టి దుర్వ్యసనాలకు దాసుడై కిరాతులతో కలిసి మద్య మాంసాదులకు అలవాటు పడి వాటి కోసం ధనం ఎక్కువగా సంపాదించాలి అని ఒకనాడు అడవిలో వ్యాపార వర్గం వాళ్ళు వెళ్తూ ఉంటే వారిని అనుసరించాడు. మధ్యలో ఒక అడవి ఏనుగు ఆ గుంపు మీద పడింది. ప్రాణభయంతో ఎటూ తోచక దిక్కుకొకరుగా చెల్లా చెదరయ్యారు. ఆ పరుగెత్తడంలో గౌతముడు కూడా చాలా దూరం పరుగెత్తి ఒక మర్రి చెట్టు క్రిందికి చేరుకొని కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద కొంగ, దాని పేరు నాడీ జంఘుడు, అది బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందిన దివ్య పక్షి, రాజధర్ముడు అని కూడా అంటారు దాన్ని. ఆ మర్రి చెట్టు దాని నివాస స్థానం గనుక గౌతముణ్ణి అతిథిగా భావించి అతని కష్టసుఖాలు తెలుసుకొని తగిన భోజనం, పడుకునేందుకు చివుళ్లతో మెత్తని పడక ఏర్పాటు చేసింది. తెల్లవారిన తరువాత ఆ దివ్య పక్షి, నేను కాశ్యప పుత్రుణ్ణి, నీకు మిత్రుణ్ణి, దరిద్రం పోవడానికి వెండి, బంగారం, బుద్ధి, మిత్రుడు ఉపయోగపడతారు అని అంటారు. మిత్రుడే వీటన్నిటిలోకి ఎక్కువ. నేను నీకు సాయం చేస్తాను. ఇక్కడికి 3 యోజనాల దూరంలో మధువ్రజం అనే పట్టణం ఒకటి ఉంది. అక్కడ నా మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. అతడు నీకు కావలసిన ధనాదులను ఇవ్వగలడు అని దారి చూపించాడు. గౌతముడు అలాగే వెళ్ళాడు. నాడీ జంఘుని పేరు చెప్పగానే అతడు చాలా సంతోషించి సకల మర్యాదలు చేసి మోయగలిగినంత ధనం, రత్నాలు ఇచ్చి బంగారు పళ్ళెంలో భోజనం పెట్టి ఆ పళ్ళెం కూడా ఇచ్చి పంపాడు. గౌతముడు పట్టరాని సంతోషంతో తిరిగి మర్రి చెట్టు దగ్గరికి వచ్చి నాడీ జంఘునికి విషయమంతా చెప్పి ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. రేపటికి ఆహారం లేదు, ఈ కొంగను చంపి మాంసం తీసుకొని వెళ్తే రేపటికి సరిపోతుంది అనుకొని వెంటనే అక్కడ నిద్రిస్తున్న నాడీ జంఘుణ్ణి చంపి మాంసం తీసుకొని ధనాన్నంతా మోసుకుంటూ వెళ్ళిపోయాడు.
నాడీజంఘుని మిత్రుడు విరూపాక్షునికి ఆ తెల్లవారుజామున ఏదో కీడు తోచింది. తన భటులను పురమాయించి చివరకు ఆ గౌతముణ్ణి పట్టుకోవడం జరిగింది. విరూపాక్షుడు అతని ముఖం చూడ్డానికి కూడా ఇష్టం లేక వీణ్ణి ఖండఖండాలుగా కోసి తినమన్నాడు సైనికులను. వాళ్ళు రాక్షసులే అయినా ఇంత కృతఘ్నుణ్ణి తినలేము అన్నారు. చివరకు వాడి శరీరం నుండి ఏ కత్తిగాట్లకో వచ్చిన రక్తాన్ని వాసన చూచి ఆకలిగొన్న కుక్కలు కూడా దూరంగా వెళ్ళిపోయాయి. అది కృతఘ్నుని గతి అని చెప్పాడు భీష్ముడు. తర్వాత అక్కడ విరూపాక్షుడు నాడీజంఘుని అస్థులకే అగ్ని సంస్కారం చేసి మిత్రధర్మాన్ని పూర్తి చేసి దుఃఖిస్తూ ఉండగా దేవేంద్రుడు వచ్చాడు. విరూపాక్ష, దుఃఖపడవద్దు. నీ మిత్రుడు బ్రహ్మదేవుని అనుగ్రహం పొందినవాడు. నీవు అగ్ని సంస్కారం చేసి వచ్చిన తరువాత అక్కడికి సమీపంలో ఒక హోమధేనువు దూడ పాలు తాగుతూ ఉండగా దాని పాల నురుగు కణం ఒకటి ఆ చితి మీద పడి నాడీజంఘుడు పునర్జీవితుడయ్యాడు. అడుగో వస్తున్నాడు చూడు అన్నాడు. విరూపాక్షుడు కళ్ళప్పగించి చూచి పరమానందంతో పరవశించాడు. ఇక గౌతముణ్ణి అంతకు ముందే దేవేంద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం తాళ్లతో బంధించాడు. ఆ విషయం తెలుసుకొని నాడీజంఘుడు నా వల్ల అతనికి ఈ దురవస్థ వచ్చిందే అని బాధపడి అతడు విముక్తుడయ్యే విధంగా వరమిమ్మని ఇంద్రుణ్ణి ప్రార్థించాడు. దేవేంద్రుడు దివ్యజ్ఞానంతో ఒకసారి చూచి బ్రహ్మ దయదలచినట్లుగా గుర్తించి నాడీజంఘుని వినయాన్ని ప్రశంసించి గౌతముణ్ణి విడిచిపెట్టాడు. విరూపాక్షుడు కూడా తిరిగి అప్పటి ధనాన్ని అంతా ఇప్పించాడు. అతడు ఆ ధనాన్ని మోసుకుంటూ నాడీజంఘుణ్ణి ప్రశంసిస్తూ వెనుదిరిగి చూస్తూ తొట్రుపడుతూ వెళ్ళిపోయాడు. తరువాత అందరూ సంతోషంగా తమ తమ నివాసాలకు వెళ్ళారు అని కథ ముగించి భీష్ముడు బ్రహ్మఘ్నుడు అంటే బ్రహ్మహత్య చేసినవాడు అతనికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో గాని కృతఘ్నునికి మాత్రం ప్రాయశ్చిత్తమే లేదు. కృతజ్ఞతకు మించింది మిత్రద్రోహం, అది ఇంకొకటి ఉంది. ఈ రెండు విధాల వారిని ఎంతటి ఆప్తులనైనా వారిని శత్రువులుగానే భావించి విడిచిపెట్టాలి. మంచి మిత్రుడు బ్రతికి ఉండగానే కాదు, మరణించిన తరువాత కూడా తోడ్పడతాడు. మిత్రుండు ఐహికములు ఆముత్రికములునైన భద్రములు తలకొల్పున్ మిత్రధనంబులలోనను మిత్రుడే ఎక్కుడను మాట మెత్తురు ప్రాజ్ఞుల్ అన్నాడు. ధనాన్ని కూడా వదులుకొని మిత్రుణ్ణి మిగుల్చుకోవాలి. అటువంటి మంచి మిత్రులను చేరదీసి ఆదరించి సకల శుభాలను పొందవచ్చు అని భీష్ముడు వాత్సల్యపూర్ణంగా వివరించాడు. ఈ కథలో దారి తప్పి పతితుడైన ఒక వ్యక్తిని కాపాడి ఉద్ధరించడానికి నలుగురు గొప్ప వ్యక్తులు, వేర్వేరు స్థానాల్లో ఉన్నవాళ్ళు కలిసికట్టుగా ప్రయత్నించడం కనిపిస్తుంది. బ్రహ్మ, దేవేంద్రుడు దివ్య పురుషులు, నాడీజంఘుడు బ్రహ్మలోకానికి వెళ్ళి వస్తున్న దివ్యాదివ్య నాయకుడు, ఇక విరూపాక్షుడు రాక్షసుడైనా గొప్ప వ్యక్తితో స్నేహం పెట్టుకొని అతని బాగోగులను కనిపెట్టి తోడ్పడిన ఉత్తమ మిత్రుడు. ఈ విధంగా మంచివారందరూ కలిసి ఎంత అపకారులకైనా ఉపకారం చేసి వారిని మంచి మార్గంలోకి తీసుకురావచ్చు అని ఈ కథ నిరూపిస్తూ ఉంది. కృతజ్ఞత క్షమింపరాని దుర్గుణమే. అందువలనే రాజులు ఇటువంటి వారిని తమ ఆంతరంగికుల్లో చేర్చుకోరాదు. కానీ ధర్మ సూక్ష్మంగా
ఇటువంటి వారికి కూడా బాగుపడే అవకాశం ఇవ్వాలి అని ఈ కథ సున్నితంగా ప్రబోధిస్తోంది. ఓం నమో వెంకటేశాయ.